ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. పుష్ప పార్ట్ 2 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలుసు. రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా షార్ట్ పీరియడ్లో 12 డేస్లోనే ఒక అదేంటిది 1800 కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ఇంకో 20 నిమిషాలు యాడ్ చేసినా సరే బోర్ కొట్టకుండా 4 గంటల సేపు సినిమాని అదే విధంగా చూసి జనాలు మళ్ళీ పార్ట్ 3 కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అండ్ అట్లా ఒక సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత దాని రికార్డ్స్ ఎవరు అందుకోలేరేమో అనే టైంలో యాక్చువల్ చెప్పాలంటే సినిమాకు మించి ఇంకో రికార్డ్స్ రావాలి, అది మంచి విషయమే. ఎందుకంటే ఇండస్ట్రీ ఎదుగుతూ ఉంటుంది. అలా పుష్ప రికార్డ్స్ ఇంకెవరు బద్దలు కొట్టలేరు అనే టైంలో దురంధర్ అనే సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. ఇప్పటికి 2 వారాలు పూర్తి చేసుకుంది. అస్సలు తగ్గట్లా ఎక్కడ కూడా కలెక్షన్స్ విషయంలో రోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. ఇప్పుడు 500 కోట్ల మా క్లబ్లో చేరింది ఈ శనివారం, ఈ మండేకి. ఈవెన్ వర్కింగ్ డేస్లో యాక్చువల్గా డీసెంట్ వసూళ్ళు రావడం చాలా కష్టం. అది ఆ రికార్డు పుష్ప బ్రేక్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దురంధరే. అసలు ఎందుకు జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు? దురంధర్లో ఏముంది అని అనుకుంటే, దీంట్లో వీళ్ళు చూపించిన రియలిస్టిక్ క్యారెక్టర్స్, ఎంచుకున్న నటీనటులు, అండ్ అక్షయ్ ఖన్నా పాత్ర రియలిస్టిక్గా పాకిస్తాన్లో ఉన్న ఒక క్యారెక్టర్ కావడం, రణ్వీర్ సింగ్ నటన కావచ్చు, అండ్ అందరూ మహామహులు ఉన్నారు. మాధవన్ గారు, సంజయ్ దత్ గారు, ఇట్లా ఒక సినిమాని చక్కగా నిలబెట్టారనమాట. డైరెక్టర్ కూడా దీన్ని బాగా తెరకెక్కించారు, ఎక్కడ కూడా బోర్ కొట్టల. నెక్స్ట్ ఇంకొకటి, దేశభక్తి మిళితం చేసుకున్న సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వడం ఇంకా గ్రేట్ అని చెప్పుకోవాలి. మామూలుగా మనం స్పై ఏజెంట్లు, రా ఏజెంట్లు, గ్రాండ్ సినిమాలను చూసాం. బట్ ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. సింపుల్గా మాట్లాడుకుంటే కథ అందరూ ఈ పాటికి అందరూ చూసే ఉంటారు సినిమా. ఒక హత్య కేసులో ఖైదీగా ఉన్నటువంటి ఒక అబ్బాయిని, మన హీరోని స్పై ఏజెంట్గా పాకిస్తాన్ పంపిస్తారు. ఆ పాకిస్తాన్లో రెహమాన్ అనే ఒక ఉగ్రవాదిని టార్గెట్ చేసి వాడు ఏమేమి నిర్ణయాలు అయితే తీసుకుంటాడో అవన్నీ ఇక్కడికి చేర్చాలి. ఆ తర్వాత ఇక మనకి అర్థమైపోతుంది కదా. ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్లో చాలా సినిమాలు, అంటే ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఇక్కడ నుంచి ఒక ఖైదీని స్పై ఏజెంట్గా పాకిస్తాన్ పంపడం, అవన్నీ కనుక్కోవడం అనేది. స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుంది అంటే నిజంగా సంజయ్ దత్ ఎంటర్ అయిన ప్రతిసారి బాగుంటుంది. అక్షయ్ ఖన్నా గురించి సబ్బ నిజంగా ఇంత క్రూరుడా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ నిజంగా ఉంది. పాకిస్తాన్లో రెహమాన్ అనేవాడు ఎప్పుడు 20 ఏళ్ళకే పెద్ద డాన్ అయ్యి ఎదిగాడు. 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకరిని చంపాడు మైనర్గా. 15 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మనే చంపేశాడు, అది ఇంకా దారుణం. నెక్స్ట్ అట్లా 20 ఏళ్ళు ఇతనికి వచ్చేసరికి వాళ్ళ గ్యాంగ్లో ఉన్న గ్యాంగ్ లీడర్ చచ్చిపోతే ఆ ప్లేస్ని ఇతను కైవసం చేసుకొని వాళ్ళందరినీ రూల్ చేశాడు. ఒకానొక స్టేజ్లో పాకిస్తాన్, మీకు తెలుసా బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధాని అప్పట్లో, ఆయనతో కూడా ఫోటోలు దిగడం, అంటే ప్రముఖులతో, రాజకీయ నాయకులతో ఫోటోలు దిగడం పెద్ద ఇది అని చెప్పుకోవడం. ఒక టైప్ ఆఫ్ గ్యాంగ్స్టర్, ఉగ్రవాదే, నేరస్తుడే. వాళ్ళ తండ్రి కూడా చిన్నప్పుడు గంజాయి వ్యాపారం చేసేవాడు. అట్లా ఇతను కూడా నేర సామ్రాజ్యంలో బాగా ఎదిగాడు. కరాచీ నుంచి ఒక మారుమూల స్లమ్ ఏరియా అనమాట అక్కడ. ఇక వాళ్ళకి వేరే పనులేం లేక అలా తయారయ్యాడు. ఆ క్యారెక్టర్ని రియలిస్టిక్ ఇందులో చూపించడం, అండ్ హీరో కూడా రస్టిక్గా ఉండడం, మాధవన్ క్యారెక్టర్ కానీ, సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానీ అన్నీ కూడా చాలా బాగుండే. సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూడడం, రిపీటెడ్ ఆడియన్స్ మన పుష్పలాగా. అండ్ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది, అంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్. నాకు తెలిసి ఈ శుక్రవారం కల్లా వచ్చేయచ్చు, మేబీ ఇంకొంచెం అటు ఇటుగా. తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఎదురు చూస్తున్నారనమాట, అంత బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. సో అందుకు దురంధర్ వసూళ్ళు ఎక్కువగా నమోదవుతున్నాయి. పుష్ప 2 రికార్డ్స్ ఇది బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఈ ఫ్రైడే కల్లా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. 1800 కోట్లు వసూలు చేస్తుందా, 2000 వసూలు చేస్తుందా, నెక్స్ట్ పీకే, దంగల్ రికార్డ్స్ని ఏమన్నా బ్రేక్ చేస్తుందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.